టీడీపీ పార్టీ బీసీలకు పుట్టినిల్లు. టీడీపీ లేకపోతే బీసీలు లేరని, బీసీలు లేకపోతే టీడీపీ పార్టీ లేదని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కుమ్మగట్టు మండలం కలగోడ గ్రామంలో జయహో బీసీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఒక గొప్ప రాజకీయ వ్యవస్థ టీడీపీ పార్టీ అని, ఈ టీడీపీకి ఉన్న శక్తి ఏ పార్టీకి లేదని, ఈ టీడీపీకి వచ్చిన సమస్యలు ఏ పార్టీకి రాలేదని ఆయన తలబడ్డం. రాబోయే ఎన్నికల్లో గెలవబోతున్నామంటూ శ్రీనివాసులు జోష్యం చెప్పారు. జగన్ రెడ్డి దృష్టి పాలనలో టీడీపీ నాయకులు ఎన్నో రకాలుగా ఇబ్బంది గురి చేస్తున్నాడని, తన మీదనే 18 కేసులు బనాయించారని, వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదని ఎద్దేవా చేశారు. కాలువ శ్రీనివాస్ సార్ గారికి, రవీంద్ర గారు, అయ్యన్న పాత్రుడు, వీళ్ళంతా సార్ దగ్గర ఉంటారు. ఈ రోజు జగన్మోహన్ దగ్గర 5 మంది రెడ్లు మాత్రమే ఉంటారు. అందుకోసం బీసీ సోదరులారా మహిషాలు అనే రాక్షక మంది దేవతలు కలిసి వచ్చారు. ఇప్పుడు ఈ రాష్ట్ర శాసకుడిని గద్దె దించడానికి ఎన్ని పార్టీలతో వెళ్ళినా తప్పలేదని చెప్పేసి నా అభిప్రాయం. అలాగే 2014 నుంచి 19 వరకు అభివృద్ధి ఇంతకు ముందు ఉండే ఎమ్మెల్యేలు ఎవరు చేయలేని అభివృద్ధి మన కాలువ శ్రీనివాసులు అన్న గారు చేశారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు పుట్టినిల్లు. తెలుగుదేశం పార్టీ లేకపోతే బీసీలు లేరు, బీసీలు లేకపోతే తెలుగుదేశం పార్టీ కూడా లేదు. ఇది అక్షర సత్యం. తెలుగుదేశం పార్టీకి బీసీలకు అంతటి అవినాభావ సంబంధం ఉందనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఒక గొప్ప రాజకీయ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీకి ఉన్న శక్తి ప్రపంచంలోనే ఏ పార్టీకి లేదు. ఈ పార్టీకి వచ్చినన్ని సమస్యలు ఏ రాజకీయ పార్టీకి కూడా రాలేదు. కానీ నిలబడ్డాం, తలబడ్డాం, రేపొద్దున గెలవబోతున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి దుష్టపాలనలో అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులు పెడతా ఉన్నారు. నా మీదే 18 కేసులు పెట్టించారు. 18 కాకపోతే 120 పెట్టాం. మనం భయపడే మన లోకేష్ బాబు గారు చెప్పినట్లు భయం అనేది మన బయోడేటాలో ఉండదు, మన బ్లడ్ లోనే ఉండదు. వాడు ఎంతటి సైకో అయినా, ఎంతటి దుర్మార్గుడైనా వాడిని ఎదిరించే శక్తి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మనకి ఇచ్చారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలందరూ బాగుండాలనే కోరికతో 2 మహానాయకులు జతకట్టి
తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పాటు చేసి ఉమ్మడిగా ప్రజల్లోకి పోతా ఉంటే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా దీవిస్తా ఉన్నారు, ఆశీర్వదిస్తా ఉన్నారు. మనందరి అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. అది 65 రోజుల్లో నెరవేరిపోతా ఉంది మనందరికి కూడా అని నేను మనవి చేస్తా ఉన్నా. మనం ఇదే నియోజకవర్గంలో దాదాపు 1260 మందికి సబ్సిడీ లోన్లు ఇచ్చాం. ఒక అలంకారప్రాయంగా బీసీ కార్పొరేషన్ లో మార్చిన దుర్మార్గమైన బీసీల వ్యతిరేకమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. బీసీ నాయకులను అతి కిరాతకంగా హత్య చేశారు వైసీపీ గుండాలు, రౌడీలు. ఒక రాక్షస రాజ్యం, ఒక దుర్మార్గమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి రూపంలో మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ దుర్మార్గుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడే శక్తి బీసీలకు, దళితులకు, మైనార్టీలకు, బడుగు బలహీన వర్గాలకు మాత్రమే ఉంది. కాబట్టి ఈరోజు జై హో బీసీ రూపంలో మీ అందరి దగ్గరికి వచ్చి మీతో జరుగుతున్న దుర్మార్గాలని, బీసీల పైన జరుగుతున్న దాడులని, అక్రమ కేసులను మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అంటే ప్రతి ఒక్కరూ కూడా పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వాళ్ళ ఆదాయ వనరులు పెంచుకోవడానికి మనం కృషి చేశాం. ప్రతి బీసీ కులాన్ని ఆదరించి హక్కులు నేర్చుకుని వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన సమయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం